అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యవహారంపై జరిగిన వివాదంలో అసెంబ్లీలో బడ్జెట్ చర్చ జరగలేదు. టీ బ్రేక్ తర్వాత మెట్రో అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ వివరణిచ్చారు. అంతా పారదర్శకంగానే వ్యవహరించామని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. పాత బస్తీ అభివృద్ధికి తాము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ఎక్కడైనా కూడా కొంత పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ అంటారు, కానీ ఆ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకో చంద్రబాబు నాయుడు. కేవలం నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు, ఎంతసేపు పరనింద ఆత్మస్థుతి అంత తప్ప మరొక ఆలోచన ఎప్పుడైనా చేయగలుగుతారా మీరు? కాదండి, మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పనుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల సహాయంతో, మీడియా సహాయంతో చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అసలు ఇప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగానే అనుకుంటారట. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు తమరి బండారం పూర్తిగా తెలిసిపోయింది చంద్రబాబు. సంవత్సరంలో మాతో పాటు కలిసి పోటీ చేసిన 3 పార్టీలను నువ్వు తీసుకుపోయావు. వాళ్ళతో కలిసి పోటీ చేసిన ఏమైందండి? మీకు వాళ్ళకు కలిసి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి? అధ్యక్ష, వాళ్ళని తీసుకొని పోయి నువ్వు వాళ్ళకేమో ఉన్న సీట్లు తగ్గించినావు. వాళ్ళకంతకుముందు 26 సీట్లు వస్తే పాపం ఇప్పుడు 10 సీట్లకు దిగిపోయినారు. టీఆర్ఎస్ వాళ్లకు 2004 సంవత్సరంలో మాతో పాటు ఉన్నప్పుడు 26 సీట్లు గెలిచారు వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరికి చేరారు కాబట్టి 10 సీట్లకు తగ్గిపోయారు. సిపిఐకి ఐ థింక్ 8 సీట్లు అయితే ఉన్నాయి అనుకుంటే పోయినసారి. ఇప్పుడు 8లో 4 అయినాయి. సిపిఎం కొంతకుముందు 10, 12 ఉన్నాయి, ఇప్పుడు ఒక్కటైందండి. నీ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరినైనా భస్మాసురులాగా చేసి పెడతావు కదా చంద్రబాబు. ఎప్పుడైనా ఎవరికైనా కొంత లేకపోతే కొంతైనా మేలు చేసే అలవాటు నీకు లేదు. ఎక్కడైనా మంచి జరిగితే మంచి జరిగిందని అక్నాలెడ్జ్ చేసే అలవాటు అసలు లేదు. దయచేసి కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి చంద్రబాబు. కొంచెం పద్ధతులు మార్చుకుంటే ఎప్పటికైనా కూడా నిన్నేమైనా ప్రజలు కొంత కాకపోతే కొంతైనా గమనించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఇప్పుడైతే ఇంకా అక్కడే ఉన్నావు, వచ్చేసారి అక్కడ కూడా లేకుండా అసలు అవసరమే లేకుండా పోతావు.